సో ఇప్పుడు ఏంటి, రీసెంట్ ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ పెట్టారు. ఏమని, పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే పని ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా మత కలహాలు మత కల్లోలాలు పెరిగేలాగా ఉన్నాయండి, కొంచెం తగ్గించండి అని చెప్పేసి ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి 360 degrees ఆలోచించి ఆయన ట్వీట్ పెట్టాడు. ఆయనకేమో అది అర్థమై చావాల. యాక్చువల్గా చెప్పండి, ఇప్పుడు నువ్వు అన్నట్టు మధ్యలో కూడా కలవచ్చు, ఎక్కడైనా కలవచ్చు. వీళ్ళని అదేంటో సమగ్ర సర్వే చేసి ఎవడెవడు తప్పు చేశాడో వాళ్ళని అందరిని అరెస్ట్ చేసి లోపలేయచ్చు. పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడు అంటే, ఈ లడ్డును నెత్తిన పెట్టుకొని టైంకి హైలైట్ అవుదాం అనుకున్నాడు. తిరుమల లడ్డు పవన్ కళ్యాణ్కి ముందు పవన్ కళ్యాణ్కి తర్వాత అనే పేరు రావాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఎలా క్యాష్ చేసుకుంటున్నాడు 360 degreesలో దీని గురించి అంటే, లడ్డు అపవిత్రం అయిపోయింది, నేను దీక్ష చేస్తున్నాను, దీన్ని ప్రక్షాళన చేస్తాను. నిన్నెందుకు మరి బెజవాడ టెంపుల్కి వెళ్ళావో తెలియదు, మెట్టు అలుగు జల్లుకుంటూ పైనుంచి కింది దాకా వెళ్ళి కుంకుమ బొట్లు అన్ని రాసేసుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ ఏమని, ఎల్లుండి తిరుమల కూడా అలిపిరి నుంచి నేను మెట్ల మార్గం పైన వెళ్ళి అలుగు జల్లుకుంటూ పసుపులో కుంకుమలు వేసుకుంటూ పైకి కిందికి తిరుగుతానని చెప్పావు. బాగానే ఉంది అది కూడా. ఇప్పుడు దీన్ని నేను ఒక చిన్న ఎలిగేషన్ పాస్ చేస్తాను. లాస్ట్ టైము వరదలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అయ్యా రాలేదు అని అడిగితే ఏం చెప్పావు? ఫ్యాన్స్ అందరూ వచ్చి కొంచెం ఇదవుతుంది, నేను వస్తే తండోపతండాలుగా జనాలందరూ వచ్చి ఎగబడతారు, మన క్రేజ్ అట్లాంటిది, మన కట్అవుట్ అట్లాంటిది, అందుకని చెప్పేసి నేను వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని నేను రాలేదు అన్నావు. మరి ఇప్పుడు నేను తిరుమల పోతున్నాను అని నువ్వే చెప్పావు కదా, మరి అక్కడికి రాలా? తండోపతండాలు ప్రోటోకాల్ ఉంటది కదా. ఏం ప్రోటోకాల్ ఉంటది మా తిరుమలకి? ప్రోటోకాల్ ఏంటి? నువ్వు ఎక్కొచ్చు, నేను ఎక్కొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే మేము అందరం వెనకాల ఎక్కాలనే కోరుకుంటాం కదా. కరెక్ట్. కొంతమంది సెక్యూరిటీ ఆపుతారు కదా. ఎందుకు ఆపుతారు? తిరుమల మెట్టు ఎక్కకుండా ఆపుతావా? ఎందుకు ఆపుతావు? అదేమన్నా రోడ్డు మీద ట్రాఫిక్ సీఎం వెళ్తుంటే మీరు ఆగండి అనేదా? నెవర్. అలిపిరి మెట్లు ఎవరైనా ఎక్కొచ్చు. మోడీ గారు ఎక్కినా సరే మీరు ఎక్కాల్సిందే. అది ఆయన చూసుకుంటాడు, ఆయన సెక్యూరిటీ, అంతే. అది సంగతి. సో ఇప్పుడు అందరు రావాలనుకుంటారా? మరి ఇప్పుడు జరగదా నీకు అక్కడ డిస్టర్బెన్స్? మరి అక్కడ జరిగే డిస్టర్బెన్స్ ఇక్కడేం జరగదు? అక్కడ నీకు అనుకూలంగా అలా మాట్లాడావు, ఇక్కడ నీకు అనుకూలంగా ఇలా మాట్లాడావు, నీకు అనుకూలంగా మాట్లాడుతున్నావు. ఇది ఓవరాల్ జరిగింది. సో ఇప్పుడు ఈయనేమనుకో, ఈ లడ్డూని ఎత్తిన వేసుకొని దీన్ని బాగా వివాదం చేసి గట్టిగా కూర్చున్నాం అనుకో, సరే అని చెప్పి ఈ రేపో మాపో ఏదో మంచి లడ్డూలు తెచ్చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇది సాధ్యమైందని చెప్పి నెక్స్ట్ తిరుమల టీటీడీలో ఒకప్పుడు లడ్డు పవన్ కళ్యాణ్ గారికి ముందు పవన్ కళ్యాణ్ గారికి తర్వాత లాగా ఫిక్స్ అయిపోతుంది. ఆ పేరుని క్యాష్ చేసుకోవడానికి ఏ రాజకీయ నాయకుడైనా సరే కుతూహల పడతా ఉంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సొల్లు గార్చాడు, అలాగే ఆలోచించాడు కాబట్టి ఇది జరిగింది. ఇప్పుడు దాని కంపారిజన్ కూడా నేను మొన్న వరదలకే పెట్టా. ఎందుకు అంటే మొన్న వరదల టైంలో బాబు అబాబు నువ్వు ఎందుకు రాలేదు అంటే, మాది మంచి ప్రభుత్వం, 100 రోజుల ప్రభుత్వం అని పోస్టర్ పెట్టుకున్నావు కదా. ఈ మంచిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నువ్వు ఎక్కడ కనబడట్లేదు ఏంటి అంటే, టైంకి లడ్డు దొరికింది, దాన్ని ఎత్తిన పెట్టుకొని మొత్తం అందరికీ కనబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది దానికి జరిగింది. కార్తీ మ్యాటర్ అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఇది చేసినందుకు ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు ఎందుకు అలా అన్నారు అంటే, ఇప్పుడు నువ్వు ఇలా చేసావు కదా, ఇదేమైంది, నువ్వు అక్కడక్కడే అరెస్ట్ చేసి మన లోపల పెట్టేస్తే సమస్య సద్దు మరుగుతుంది. మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎవడో లేడు అధికారంలో. నీ ఉద్దేశం ఏంటి? జగన్ మీద బురద చల్లాలి, ఏదో రకంగా ఈ లడ్డు ఆయనకు అంటగట్టి, సరే చల్లు, నష్టమేం లేదు, ఆయన కూడా తీసుకెళ్లి జైల్లో వేయి, సెటిల్ అవుతుంది. నువ్వు ఇలా దీక్ష చేస్తా గుడికి తిరిగి మెట్టుకి అలుగు చల్లుకుంటూ పసుపు కుంకుమలు రాసుకుంటూ తిరిగావనుకో, అది ఏమవుతుంది అంటే హిందుత్వం సనాతన ధర్మం నుంచి పెద్ద ఎత్తున గొడవలు, ఎక్కడెక్కడో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి లడ్డూలు 2 లక్షల లడ్డూలు ఎక్కడికి వెళ్ళాయి? రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకి వెళ్ళాయి, గుర్తుందా? అక్కడికి కూడా వెళ్ళాయి. ఇప్పుడు అది ఏంటి, ఎన్ని గొడవల తర్వాత ఆ గుడి వచ్చింది? బాబ్రీ మసీద్ గొడవ తర్వాత వచ్చింది. ఎవడో పక్కన ఒరే మీ లడ్డు అట్లాంటిదిరా హిహి అంటాడు అనుకో, లేదురా బాబు మీ దాంట్లోనే ఇది ఉంది, మీ షీర్ కుర్మాలోనే ఇది ఉందని వాడు వీడిని అంటాడు. మీ ప్రేయర్ ఆయిల్లోనే ఏదో ఉంటుందిరా బాబు అది ఒట్టిదే అని చెప్పి వీడు అంటాడు. వీళ్ళు కొట్టుకు చేస్తారు. ఓ భయంసా గొడవలో ఓ బాబ్రీ మసీద్ పెద్ద గొడవ అవుతుంది, మతం కొట్లాడుకుంటా ఉంటారు. నువ్వు దానంత హైలైట్ చేయకు. తిరుమల లడ్డు అనేది ఎమోషన్ అందరికీ తెలిసిందే. నువ్వు దాన్ని మరీ ఇంత చేసి రచ్చ చేసావనుకో, నువ్వేంటి నీ కోసం నువ్వు ఆలోచించుకుంటున్నావు, దానివల్ల ఇంత రచ్చ జరుగుద్ది, వద్దు అని ప్రకాష్ రాజ్ గారు చెప్పాడు. నాకు అర్థం కాల. సెక్యులరిజంకి దీనికి ఏంటి అని ఏదేదో వాగేశాడు. వాగిన తర్వాత ఏమైంది? ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ వచ్చి బాబు నేను చెప్పింది నీకు అర్థం కాలేదు, యాక్చువల్గా నేను ప్రజెంట్ వేరే ఫారిన్లో ఉన్నాను, 30 తర్వాత వస్తాను, అప్పుడు కావాలంటే నీకు ఈ అని దిద్ది నేర్పించి చెప్తా. ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక నాకు లేదు, ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థమయ్యే ఈ మైండ్ సెట్లో నువ్వు లేవు,
అంత తెలివి నీకు ఇంకా రాలేదని ఆయన చెప్పాడు. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్, గతంలో ప్రకాష్ రాజ్ గారు బీజేపీకి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు చేసినందుకు ఊసరవెల్లి అన్న పదజాలం వాడారు, అర్థమైందా? దాని తర్వాత ఇంకొక ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తే నాగబాబు గారు ఒక మాట అన్నారు, త్రూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకాష్ రాజ్ గారిని విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశారు. దాని తర్వాత విత్ ఇన్ షార్ట్ టర్మ్ ఆఫ్ పీరియడ్ ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ చేస్తూ మా ఎలక్షన్స్లో నిలబెట్టారు. దానికి చిరంజీవి గారు సపోర్ట్ చేశారు, దానికి నాగబాబు గారు ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేశారు. తమ్ముడిని అన్నందుకు గొడవపడ్డ నాగబాబు గారు విత్ ఇన్ స్పాన్ షార్ట్ టర్మ్ పీరియడ్లో మళ్ళీ ప్రకాష్ రాజ్ గారిని దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గొడవ రాజు అవుతున్నట్లు కనపడుతోంది. 30 తర్వాత మంచి డిబేట్లు పెట్టుకునే ఛాన్స్ కూడా కనపడుతోంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మళ్ళీ చేస్తే అసలు ఏంటి ఇంటెన్షన్, ఏం జరిగే అవకాశం ఉంది? నీకు అదే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్టెబిలిటీ. నేను కార్తీ దగ్గర రావాలంటే ఇంత ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది, నా కర్మ అది. అందుకని చెప్పి ఇంకా కార్తీ దగ్గర నేను రాలేకపోతున్నా. ఇప్పుడు చూడు, ఆయన పెట్టిన ట్వీట్ అర్థం కాల, నీకు ఎలా అయితే అర్థం చేసుకున్నావు అలా అర్థం చేసుకొని దాని గురించి ఇష్టం వచ్చినట్టు వాగేసావు, సరిపోయింది. ఆయన కూడా దానికి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిని నువ్వు ఏమన్నావు అసలు నీకేంటి సంబంధం? సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి అసలు నువ్వే మాట్లాడడానికి, ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం అని అన్నాడు. మరి అదే మా ఎలక్షన్ టైంలో పక్క రాష్ట్రం ఓడిని అధ్యక్షుడిని చేయడానికి మాకు అభ్యంతరంగా ఉందని మంచు విష్ణు వీళ్ళందరూ గొడవ చేస్తుంటే నీకేంటి సంబంధం అని వాళ్ళు అడుగుతుంటే ఆయనకే సంబంధం, ఎందుకంటే ఆయన అర్హుడు, ఆయనకు అది ఉంది, ఆయనకి ఇది ఉంది, ఆయనకు అంత తెలివి ఉంది, ఇంత తెలివి ఉంది అని చెప్పాడు ఈయన. అంటే నీ మీదికి వచ్చేసరికి నీకేం నచ్చలా, నువ్వెవడరా నీకేంటి సంబంధం అని అడిగావు, అవునా? నీ దగ్గరికి రాక నీ అవతల వాళ్ళని తిట్టాడు అనుకో, నీకైనా దేవుడు, కాళ్ళు కడిగి నెత్తిన జల్లేసుకుంటావు. చూడు ఎంత స్వార్థంగా ఉన్నారో మనుషులు. అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్పా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.